అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన ముందు ఉన్నారు శ్రీ డాక్టర్ కొండ దేవయ్య పటేల్ గారు. ఈరోజు తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. రేపు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఉంది కదా, బీసీ సాధికారిక సంఘం దేని గురించి? తెలంగాణ రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మళ్ళీ ఆల్ ఇండియా భారతీయ కాప్ ఐక్య వేదిక కాప్ సంఘము అధ్యక్షులుగా పనిచేస్తున్నాను గత 2 దశాబ్దాలుగా. మరి ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ బీసీలలో ఐక్యత అనేది ఈరోజు 50% ఉన్న బీసీలు మనం ఉన్నాము. మరి ఈరోజు రాజకీయంగా వెనుకబడిపోయినాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు మనం ముఖ్యంగా ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి మున్నూరు కాపు సంఘం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మున్నూరు కాపులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత వచ్చింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులలో ఐక్యత వచ్చింది. కాబట్టే మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యేలు తీసుకుంటే గెలిపించుకోగలిగినారు. మరి వారు గత 15 సంవత్సరాల దశాబ్ద పోరాటంలో కూడా వారు మొన్ననే డిప్యూటీ సీఎంగా కావడం జరిగింది కాపు సోదరుడు. మరి ఈరోజు అందరూ కూడా భారతదేశంలో కూడా కాపులందరినీ ఈరోజు ఒక ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా బీసీలు ఈరోజు ఎంతో 136 కులాల్లో ఎంతమంది ఈరోజు వెనుకబడిపోయినారు. ఈరోజు అయితే మరి సంఖ్యాపరంగా చూస్తే మనం ఎక్కడ ఉన్నాం. ఈరోజు అయితే మరి తెలంగాణలో చూస్తే బీసీలలో ఎంతమంది ఈరోజు మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము, ఎంతమంది పార్లమెంట్లో గెలిపించుకున్నాము మన సంఖ్యాపరంగా. మరి దానిలో భాగంగానే ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరినీ ఒక ఐక్యత చేయాలనే ఒక తలంపు కొద్దీ రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో నేను పోయిన ఒక 4.5 సంవత్సరాల క్రితము గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రిగా ఎన్నికైనప్పుడు బీసీ కుల సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముందుకు రాలేదు. మొదటగా మరి చాలా రోజులు అయిపోయింది, ఎలా చేద్దాము మరి మా కుల సోదరుడికి మరి అని చెప్పేసి నేను అనుకొని ఆ రోజు చాలామంది బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడినప్పుడు దేవన్న గారు మరి ఈరోజు ఆల్ ఇండియా మన జాతీయ అధ్యక్షులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, దానిలో మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళుగా పని చేస్తున్నారు. మరి ఎందుకో మరి ముందుకు రానట్టున్నారు. మరి మీరు ఒక సంఘం ఏర్పాటు చేయండి, దాని పేరు మీదనే మనందరం కలిసి గంగుల కమలాకర్ గారికి బీసీ మంత్రి గారికి మనం సన్మానం చేసుకుందామని అంటే ఆ రోజు కొవ్వూరు భాస్కర్ రావు గారు ఉన్నారు అక్కడ, మేయర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. వారిని మేము సంప్రదించగా రాష్ట్ర కుల సంఘాలందరినీ పిలిపించేసుకొని మనందరం కూడా ఒక సంఘం ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. అంతకుముందుకే దేవేంద్ర గౌడ్ గారు బీసీ సాధికారత సంస్థలో వారు ఒక బీసీ భవన్లో వారు ఇచ్చి బీసీలను కూడా ముందుకు రావడం కోసం మీటింగ్లు పెట్టుకోవడానికి వారు ఎంతో సహకారం బీసీలకు అందించినారు. దానిలో కూడా నేను చాలా మీటింగ్లు పెట్టుకున్నాము. దాని తర్వాత అది ఒక బీసీ సాధికారత సంస్థ ఉంది. మరి ఆల్ ఇండియాలో ఉన్న జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంలో ఒక మంచి సంఘం రావాలని బీసీ సాధికారత సంఘం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘంను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అది ఏర్పాటు చేస్తాము 60 కుల సంఘాల అధ్యక్షులతోని అసెంబ్లీ పక్కన ఇంద్ర ప్రియదర్శిని హాల్లో 2000 మంది మరి కుల బాంధవులతో బీసీ కుల బాంధవులతోని ఆర్టీసీ మిలియన్ మార్చి రోజున ఆ రోజు గంగుల కమలాకర్ అన్న గారికి మేము సన్మానం చేస్తాము. మరి దాని తర్వాత నుండి కూడా కొవ్వూరు భాస్కర్ రావు గారు నేను మరి ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్ గారు ఇచ్చిన ఇట్లా ట్రస్ట్లు ఏర్పాటు చేసి మరి వాళ్ళందరూ కూడా భవనాలు ఇప్పించడం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కృషి చేస్తున్నాము. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఎంతమంది వచ్చినా కూడా ఆహ్వానిస్తారు. కానీ ఎవరైనా కానీ గ్రామ స్థాయిలో పనిచేయడం అనేది కావాలి. ఎందుకంటే హైదరాబాద్లోనే మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, మరి హైదరాబాద్లోనే పెట్టుకున్నాము, మరి జిల్లాలో పోతున్నాము, కానీ గ్రామాల్లో కదలిక అనేది వస్తలేదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎందుకు ఈ బీసీ సంఘం పెట్టాలని కూడా చాలామంది ఆ క్వశ్చన్ మార్కు లాగా ఉంది. నేను ఒక్కటే చెప్తున్నాను, దయచేసి బీసీ కుల బాంధవులందరికీ మీరు ఒక్కటే కోరుకునేది మనందరం కూడా ఒక ఐక్యత రావాలి. ఎందుకు ఎలా ఐక్యత వస్తాము? ఈరోజు ఒక గ్రామ స్థాయిలో మనకేముంది, మనకు గ్రామ స్థాయిలో బీసీ కుల సంఘాలు దాదాపుగా 15-20 కులాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీ అధ్యక్షులందరినీ కూడా రేపు ఈ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత రేపొద్దున సంఘాల అధ్యక్షులందరితోనే ఆ గ్రామ స్థాయిలో బీసీ సాధికారత సంఘము ఒకటి ఏర్పాటు చేస్తాము, మండలంలో ఏర్పాటు చేస్తాము, జిల్లాలో ఏర్పాటు చేస్తాము, రాష్ట్రంలో అయితే రేపు ప్రకటించడం జరుగుతుంది. రేపొద్దున స్థానిక ఎన్నికల్లో బీసీలు ముదిరాజులు నిల్చున్నా
యాదవ్ నిల్చున్నా, గౌడ్స్ నిల్చున్నా, ప్రతి ఒక్క రజకులు నిల్చున్నా, మున్నూరు కాపులు నిల్చున్నా, ఒకరికి ఒక్కరు ప్రతి గ్రామంలో హెల్ప్ చేసుకొని వార్డు మెంబర్ స్థాయి, సర్పంచ్ స్థాయి, కార్పొరేటర్, కౌన్సిలర్, మనకు రేపొద్దున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిలో రేపు బలంగా మనము బీసీలు ఇట్లా గెలిపించుకున్నట్టయితే వచ్చే ఎన్నికల్లో 50% ఎమ్మెల్యే గెలిపించుకుంటాము, 50% కూడా పార్లమెంటు సభ్యులు గెలిపించుకుంటాము, రాజ్యాధికారంలో మన వాటా సాధించుకుంటాము. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా బీసీలందరూ కూడా మా మున్నూరు కాపులే కానీ, బీసీలే కానీ, గౌడ్సే కానీ, యాదవులే కానీ, కుర్మలే కానీ, ఈరోజు రజకులే కానీ, విశ్వబ్రాహ్మణులే కానీ, ఎంతమంది ఎన్ని కులాలు ఓటేరు కానీ ఈరోజు ఎంతోమంది ఎన్నో కులాలు కూడా మా సంఘంలో మా కులం నుంచి ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేదు, ఎమ్మెల్సీగా లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక కార్పొరేషన్ లేదని కూడా ఈరోజు అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఈరోజు ఒక 43 మంది రెడ్డి కులస్తులు, గౌరవ కులస్తులు శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఎంతమంది ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రేపు కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ఉన్నారు? మరి మనకు ఆర్థిక స్తోమత లేక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో గెలవలేకపోయినా కనీసం కార్పొరేషన్లలో కానీ అన్నింటిలో కూడా మనకు వాటా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కూడా రేపు పొద్దున కూడా ఇక్కడ బీసీలో కూడా రేపు కార్పొరేషన్లో కానీ ప్రతి ఎమ్మెల్సీలో కానీ రాజ్యసభ నామినేటర్లో కూడా ఇవ్వాలనేదే ఈరోజు బీసీ సాధికార సంఘం రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసే దానిలో రేపు పొద్దున మేము దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో ఎవరికి కూడా రాజకీయ స్వలాభం అనేది కాదు, అందరం కూడా మంచి సెటిల్ అయ్యే వాళ్ళనే ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు అయితే మరి ఎవరిని కూడా అందరూ కూడా అయ్యో ఇదివరకు మరి జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు దేవన్న, మరి ఇదేంటి అంటే మేము అప్పుడు గంగుల కమలాకర్ గారికి సన్మానం చేయడానికి బీసీ సాధికారత సంఘం తీసుకొచ్చాము. ఆ సంఘం గ్రామ, మండల, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేస్తుంది. మేము ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మేము కోరుకుంటలేము. ఎందుకంటే గ్రామంలో మన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ప్రతి ఒక్క బీసీ కుల సోదరుడు, బీసీ బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా బలంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈ సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. బీసీ సాధికారిక సంఘంలో 2 రాష్ట్రాలలో పనిచేయాలని ఎందుకు అనుకున్నారు? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు అందరూ కలిసి ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ బీసీ కుల సంఘాలు కానీ బీసీ నాయకులు కూడా కలిసి ఉన్నాము. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీ కుల బాంధవులందరినీ కూడా ఒక ఏకతాటిని తీసుకురావాలనేది ఈ సంఘం. ఎందుకంటే అందరూ కూడా నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అడుగుతారు, అన్న మీరు కాపు సంఘంలో తెలంగాణలో బాగా చేస్తున్నారు, మరి అలాగే మాకు కూడా ఇక్కడ కూడా మీ నాయకత్వాన్ని మేము కోరుకుంటాము, మీరు కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో నాయకులతో పాటుగా మీరు పనిచేయండి అని అడిగినారు. ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకులు బలంగా పనిచేస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. కానీ ఈ రోజు కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులు ఉన్నారు, వారితో పాటుగా మా వంతు ప్రయత్నం కూడా చేయాలనుకొని తెలంగాణ ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఎవరున్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. తెలంగాణలో వారికి ఒక రాజ్యసభ రాలే, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ వచ్చింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల నాయకులందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం కాబట్టి 2 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రము, 2 రాష్ట్రాల్లో కూడా చాలా మందితోని అనుబంధాలు ఉన్నాయి బీసీ సంఘంలో. అందుగురించనే మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో ఈ బీసీ సాధికార సంఘం ద్వారా గ్రామ స్థాయిలో స్థానిక ఎన్నికల్లో బలంగా గెలిపించుకోవడం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1947 నుంచి బీసీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది కాలేదు కదా, కారణం ఏంటి? బీసీలు ఎప్పుడు 1947 తర్వాత ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, అప్పుడు అవకాశం వచ్చింది. దాని తర్వాత చాలా వరకు కూడా బీసీలలో చాలామంది కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. దానిలో అయితే మా మున్నూరు కాపులలో పుంజాల శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు, పొన్న లక్ష్మయ్య గారు, డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. మొన్న కూడా బండి సంజయ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో అవకాశం వస్తా అనుకున్నాము, ఇక్కడ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కూడా మా కాపులు చాలామంది కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ కొంతమంది ప్రయత్నం చేశారు. బీసీలలో కూడా చాలామంది కూడా ప్రయత్నం చేశారు, కానీ రాలేదు. కానీ ఎప్పుడైనా కూడా వచ్చే ఎన్నికలలో బీసీలలో 2 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి కావడానికి మనం ఒక్కటే బలంగా స్థానిక ఎన్నికల్లో పనిచేస్తే మనంగా ముఖ్యమంత్రి అవుతారని ఒక నమ్మకం కొద్దీ బీసీ సాధికారత సంఘాన్ని మేము ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. బీసీలకు కనీసం ముఖ్యమంత్రి కాలేకపోయినా 2వ స్థానంలో ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఈరోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి ఇక్కడ కూడా కనీసం 2వ స్థానంలోనే బీసీలోనే ఎక్కువ మందిని
మనకు అసెంబ్లీ పార్లమెంట్లో అన్నిట్లలో మా వాటా మేము తీసుకోవడానికి కోసం మన ప్రయత్నం అనేది చేస్తున్నాము. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కదా, ఎవరిని అధ్యక్షులుగా ప్రకటిస్తున్నారు సార్? పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో బీసీ సాధికార సంఘాన్ని ముందు తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ రాజకీయంగా కొండదేవన్న గారికి ఏదో స్వార్థం ఉంది, ఏదో పదవి వ్యామోహం కోసం దేనికోసమో తీసుకొస్తారనుకున్నారు. కానీ అప్పుడు కూడా నాకు ఒక రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, వారిని నేను చాలాసార్లు కలవడం జరిగింది. వారిని కలవడానికి కూడా మాకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాకు రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవీఆర్ గారు, జల్లపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రజారాజ్యంలో మేము అప్పుడు మనము పార్టీ కోసం పనిచేస్తాము. నేను పోటీ చేశాను, వారు కూడా అక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, డిసిఎంఎస్గా చైర్మన్గా చేస్తున్నారు. వారితో ఉన్న సన్నిహితంతో వారే నాకు సూచించడం జరిగింది. దేవన్న గారు, మీరు ఎంత కమ్యూనిటీలో ముందుకు పోయినా కూడా బీసీలను కలుపుకొని పోవాలంటే, అన్న నేను బీసీ సంఘం ఇదివరకు ఏర్పాటు చేశాను, కానీ ఎందుకంటే 2 సంఘాలు ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏమో అనుకుంటారని నేను చేయలేకపోయినాను. లేదన్నా వాళ్ళు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు, మరి జాల శ్రీనివాస్ గౌడ్ గారు. మనకు రాష్ట్రంలో ఒక నాయకుని మనము దేవుళ్ళాడి మనము చేద్దామన్నా అని చెప్పేసి అని మాకు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని జేవీఆర్ గారు మాకు పరిచయం చేయడం జరిగింది. వారు నాకు ఒక 2 రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అన్న పార్లమెంట్ అసెంబ్లీ అయిపోయినాయి, కనీసం అన్న స్థానిక ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో మరి 2 రాష్ట్రాలతోనే సినీ ప్రపంచంలో నీకు సంబంధం ఉంది. మరి నువ్వు ఒక 38 సినిమాల్లో ప్రొడ్యూసర్గా పనిచేసావు, మరి 250 సినిమాలు స్వయంగా రిలీజ్ చేసావు, 1100 సినిమాలు మరి రిలీజ్ చేస్తాము. మరి తెలంగాణలోనే హైయెస్ట్ మరి ఫిలిం మన రిలీజ్ చేసిన కానీ సినిమాలు తీసిన దానిలో కూడా నీకు మంచి పేరు ఉందన్న. నువ్వు కేసీఆర్ గారితో మరి పని చేస్తావు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పనిచేస్తావు, అంతకుముందుకు ఎన్టీ రామారావు గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, మరి చిరంజీవి గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, ప్రతి ఒక్కరితో అనుభవం ఉన్న వ్యక్తి నువ్వు. నేను గుర్తుపట్టగలుగుతారు బీసీలలో, నువ్వు తప్పకుండా కులానికి పని చేస్తే బాగుంటుందన్న అని చెప్పేసి అని నేను వారిని 2 రోజుల క్రితం మాట్లాడి వారిని ఒప్పుకున్న తర్వాతనే రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో వారిని పరిచయం చేయాలనుకున్నాను. మరి ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ముందుగానే మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈరోజు మనకు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. అన్నగారిని ఒకసారి రావాలని కోరుచున్నాను. అందరికీ నమస్తే. అన్నగారు థ్యాంక్ యూ, అన్నగారు థ్యాంక్ యూ. ఇంకా జనరల్ సెక్రటరీగా మా 20 సంవత్సరాల స్నేహితుడు, మా కాపు కుల బాంధవ్యుడు, మరి వారిని కూడా వచ్చి పరిచయం చేసుకొని రేపు వీరిద్దరు బాధ్యతలు స్వీకరించి ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో మనకు బీసీ సాధికారత సంఘం ద్వారా గ్రామ స్థాయిలో బీసీలందరినీ రేపొద్దున సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిపించే విధంగా వీరిద్దరు కృషి చేయాలి. నేను మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షుడిగా తప్పకుండా నేను మీ వెంబడి ఉండి పనిచేసి బీసీలలో మన కులము, మన గౌరవ బీసీ కులంలో పుట్టినాము. అన్నగారు గౌడ కులంలో పుట్టినారు, మా జేవీఆర్ గారు మున్నూరు కాపు కులంలో పుట్టినారు. కాబట్టి వీరిద్దరూ మేము ముగ్గురం ఒక త్రిమూర్తుల్లాగా తప్పకుండా బీసీల కోసం పనిచేస్తాము. మిగతా బీసీ నాయకులందరినీ, ఆర్ కృష్ణయ్య గారిని, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వారందరి నాయకత్వం అందరం కలిసి ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బలోపేతం చేయడం కోసం రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో వీరిని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. జై బీసీ. అందరికీ నమస్కారం. అన్న గారు మేము అనుకున్నట్టుగా డెఫినెట్గా వారు చెప్పిన బాధ్యతలు ఇస్తున్న బాధ్యతలు తప్పకుండా మేము నెరవేరుస్తామని అందరూ బీసీలకు, బీసీ బాంధవులందరికీ నేను నమస్కారం తెలుపుతున్నా. ఎందుకంటే దేవన్న చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి మున్నూరు కాపు సంఘాన్ని బాగా ఒక స్టేజ్లోకి తీసుకొచ్చి ఈరోజు జేవీఆర్ గారు, అన్నగారు కలిసి బాగా పనిచేశారు. కానీ నేను గౌడ సంఘం ఆర్గనైజేషన్లో ఉన్నాను. కానీ అందరం కలిసి బీసీలు ఎవరి వారికి కుల సంఘాల మీదనే పనిచేస్తూ గతంలో కూడా కొందరు బీసీ నాయకులు పనిచేసినారు, బీసీ ఆర్గనైజేషన్లో చేసినారు. ఆర్ కృష్ణ గారు కానీ,
శ్రీనివాస్ గారు కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా లేదని చాలామంది అంటున్నారు. మేము కూడా చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా రేపు కొండదేవన్న సహకారంతో, జేవీఆర్ గారి సహకారంతో, అలాగే మన 2 రాష్ట్రాలలో ఉన్న 130 కుల సంఘాల అధ్యక్షులను అందరినీ కలుపుకొని గ్రామ స్థాయి లెవెల్లో డెఫినెట్గా అన్ని కమిటీలు వేసి తప్పకుండా మంచి ఆర్గనైజేషన్ చేసి మేము అంటే కేవలం ఒక బీసీ ఆర్గనైజేషన్ అనేది బాగా జరగాలి, బాగా ఉండాలి అనే దాని మీద ఇస్తున్నాం. మీకు అన్ని పదవులు అనుభవించి అన్ని పదవులు చేసి నేను కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. కానీ బీసీలలో ఆర్గనైజేషన్లలో కొంత లోపం జరుగుతూ ఉంది. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఆర్గనైజేషన్లో కొంచెం లోపం జరుగుతుంది. కాబట్టి దాన్ని అందరం కలిసి దేవన్న సూచించినట్టుగా అందరం కలిసి గ్రౌండ్ లెవెల్ గ్రామ స్థాయి నుంచి తప్పకుండా తీసుకొచ్చి బాగా పనిచేసి డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకుంటామని అన్నకు మరి తెలుపుతూ థ్యాంక్ యూ అన్న. రేపు జరగబోయే ప్రెస్ మీట్కి ముందుగానే మమ్మల్ని పిలిచి చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన బీసీ కుల సంఘాలకి, బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఒక సుదీనంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా బీసీ సంఘాలు పోరాటంతో మరి కాలం గడుపుతూ కొన్ని సాధించుకుంటూ మనం ఎప్పుడూ రిజర్వేషన్స్ మరి సాధించుకుంటూ ఈరోజు ఇంతవరకు బీసీ సంఘాలని ఒక గుర్తింపు తీసుకురాగలిగే స్థాయికి మన ఆర్ కృష్ణయ్య గారు కానీ, కృష్ణయ్య గారి కంటే ముందున్న బీసీ కుల బాంధవులు పెద్దలు కానీ మరి తీసుకురావడం జరిగింది. ఈ రోజు వరకు మనం రిజర్వేషన్స్ కావాలి అని చెప్పిన పోరాటం మీదనే కొనసాగుతూ వస్తున్నాం. ఎంతసేపు అగ్రకులాల వాళ్ళని 2%, 3% ఉన్న అగ్రకులాలని అధికారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇది కావాలి అని చెప్పని అడుక్కుంటున్నాం. మనకు రిజర్వేషన్ ఇది తీయండి, ఈ పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పని అడుక్కుంటున్నాం. కానీ అసలు రాజ్యాధికారాన్ని శాసించగలిగే పదవులకి మనం రాలేకపోతున్నాం. దానికి అసలు మూల కారణం ఏంది అని చెప్పాలని గ్రహించిన తర్వాత మన మున్నూరు కాపు మరి కుల బాంధవుడిగా రాష్ట్ర 15-20 సంవత్సరాలుగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా మున్నూరు కాపులకు సేవ చేసుకుంటూ మరి కుల సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి, జాతీయ స్థాయి వరకు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న కొండా దేవయ్య గారు గతంలోనే భాస్కరరావు గారు వీళ్ళంతా కుల పెద్దలందరూ కూర్చొని మరి బీసీ సాధికారత సమితిని సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘంలో అందరూ పెద్దలు ఉండటం, వీళ్ళు ఎవరి కులానికి వాళ్ళు సేవ చేసుకున్నారనే ఉద్దేశంతో ఆ కుల సంఘాలకి పరిమితమయ్యి పని చేసుకుంటూ దీన్ని పార్ట్ టైంగా పనిచేసిన విధానంలో కొంత కష్టపడుకుంటూ ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఏమవసరం అసలు బీసీ కులాలకి, బీసీ కుల సంఘాలు పోరాటం చేయాల్సింది దేనిపైన అనే ఈ కుల సంఘ పెద్దలందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగమే, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ బీసీ సాధికారత సంఘం అనేది పుట్టుకొచ్చింది. దీన్ని ఏ ఉద్దేశము అనేది ప్రజలకి రేపు అందరం కలిసి విధి విధానాలు, మరి రేపు రాష్ట్ర కమిటీ ఇవన్నీ కూడా రేపు ప్రెస్ క్లబ్లో ప్రకటించడం జరుగుతుంది. మన గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కొనసాగించడం జరుగుతుంది. మరి భాస్కరరావు గారు కూడా రేపు కుల పెద్దలందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా ముందుకు నడపడం కోసం ఏమేం కావాలనో, అసలు ఈ బీసీ సాధికార సంఘం పుట్టిన ఉద్దేశం ఏంది అనేది రేపు ప్రకటించడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన భాస్కరరావు గారికి కానీ, ముఖ్యులు మా కొండ దేవయ్య గారికి కానీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మేము కూడా 10 సంవత్సరాలుగా మరి టిఎఫ్సిసి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మన ఆర్కే గౌడ్ గారు మరి ఈరోజు పోరాటం చేసి తెలంగాణలో ఫిల్మ్కి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంది అని చెప్పారని గ్రహించే విధంగా, ప్రజలు గుర్తించే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు పెద్దలందరూ కూడా ఇండస్ట్రీకి నష్టం చేస్తున్న అందరికీ కూడా ఒక శివస్వప్నాలాగా నిలబడి తెలంగాణలో ఫిల్మ్ ఛాంబర్ని నిలబెట్టిన ఘనత రామకృష్ణ గారికి ఉంది. సుపరిచితులైన రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రత్యేకంగా ఒక సెలబ్రిటీగా గుర్తించబడ్డాడు. ఎవరిని పలకరించిన ఆర్కే గౌడ్ గారిని మాకు తెలిసినట్టున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే
నేను దేవన్న గారు సంప్రదించుకొని మనకు సుపరిచితులు కావాలి, పోరాట యోధుడు కావాలి మనకు అని చెప్పని గ్రహించి రాష్ట్ర అధ్యక్షుడిగా మన రామకృష్ణ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వారికి చేదోడు వాదోడుగా అన్ని విధాలుగా కొండా దేవన్న గారి ఆదేశాల ప్రకారంగా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీసీ సాధికారత సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇస్తున్నందుకు వారికి మా అధ్యక్షుల వారికి సహకరించుకుంటూ ముందుకు తీసుకుపోయి రాజ్యాధికారంలో మన భాగాన్ని మనం సాధించేందుకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చూశారు కదా కొండా దేవయ్య పటేల్ గారితో ఇంటర్వ్యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.